మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్, వాష్రూమ్కు వెళ్లిన క్రమంలో ఘటన, అఘాయిత్యానికి పాల్పైన 5 ఛత్తీస్గఢ్ యువకులు ఆలస్యంగా వెలుగులోకి. మేడారం జాతరకు పోయి ఒక బాలిక మీద అత్యాచారం చేసిందంటే మీరు సమ్మక్క సారక్కను అవమానించినట్టు. ఇది ఒక ఆరాధన భావంతో పోతానులాడికి, దేవతలను దర్శించుకోవడానికి పోతానులాడికి, దేవతలకు మొక్కులు చెల్లించడానికి పోతాను. అటువంటి చోట కూడా ఇలాంటి దుర్మార్గాలు అకృత్యాలకు పాల్పడతానంటే మీ బతుకుల మీద మన్నుబడ ఎవరు మిమ్మల్ని అన్నది ఎందుకు బతుకుతాను? మీరు గాలను కాల్చిపడేయాలి, వాళ్ళని కాల్చిపడేయాలి. దేవతలను దర్శించుకోవడానికి, సమ్మక్క సారక్కలను దర్శించుకోవడానికి, వాళ్ళకు మొక్కులు చెల్లించడానికి, ఆ పుణ్యమూర్తులు మహావీరుల స్ఫూర్తిని పొందడానికి పోయి గక్కడ ఛత్తీస్గఢ్ యువకులు వచ్చి మరి ఈ బాలిక మన రాష్ట్రానికి సంబంధించిన బాలిక, ఆ రాష్ట్రానికి సంబంధించిన బాలిక తెలియదు కానీ ఓ బాలిక మీద 5 అత్యాచారం చేసిండు. గిటువంటి దుర్మార్గులు ఉన్న సమాజంలో కొడుకులను గొడ్లను కోసినట్టు కొయ్యాలి. అసలు దొరకంగానే గొడ్లను కోసినట్టు కొయ్యాలి. జాతరలకు పోయేది గిందుకు అరగి చిల్లర విషయాలు, చిల్లర కథలు పడడానికి పోతే ఒక ఆరాధన భావంతో పోవాలి, మొక్కులను చెల్లించడానికి పోవాలి, అక్కడ స్ఫూర్తిని పొందడానికి పోవాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకురావడానికి పోవాలి. చిల్లర కథలు పడడానికి, చిల్లర వ్యవహారాలు పడడానికి కూడా ఓ బ్యాచ్ వేస్తుందంటే చూడుర్రిగా.